దేవుని నామంలో అందరికి వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. యెహోవానే నేను వారికి జవాబిస్తాను, ఇశ్రాయేలు దేవుడినైన నేను వారిని విడిచిపెట్టను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 17వ వచనం. మనం చాలాసార్లు ప్రభువా ఇన్ని కష్టాలు ఇలా ఇబ్బందులు పడుతూ ఉంటే నేను ఎంత ప్రార్థన చేసినా నువ్వు నాకు ఎందుకు జవాబు ఇవ్వడం లేదు, నా జీవితంలో ఎందుకు ఏ కార్యం జరగట్లేదని మొరపెడుతూ ఉంటాం. నువ్వు ప్రార్థన ఆలకించేవాడివి కదా, మరి నా ప్రార్థన ఎందుకు ఆలకించడం లేదు? మొరపెట్టుమో నేను నీకు ఉత్తరం ఇస్తానన్నావు కదా, మరి నాకెందుకు ఉత్తరం ఇవ్వడం లేదు? నా జీవితంలో ఎందుకు ఏ కార్యం జరగడం లేదు అని ప్రార్థన చేస్తూ ఉంటాం. అలాంటి వారికి దేవుడిస్తున్న జవాబు, యెహోవానే నేను వారికి జవాబిస్తాను, నేను వారిని విడిచిపెట్టను అని దేవుడు చెప్తున్నాడు. ఎంత గొప్ప దేవుడో కదండి. మనలో మనం మాట్లాడుకునే ప్రార్థన చేసుకునే చిన్న చిన్న విషయాలను కూడా దేవుడు ఖచ్చితంగా వింటారు. ఆయన సజీవుడైన దేవుడు. నిజంగా అండి, ఎంత సజీవుడైన దేవుడు అంటే మనం ఎంత చిన్న ప్రార్థన చేసినా మనం మనసులో మనస్ఫూర్తిగా దేవునికి ఏదైతే మొరపెట్టుకుంటామో దాన్ని ఖచ్చితంగా ఆయన వింటారు. వినడమే కాక జవాబు కూడా ఇస్తారు. కాకపోతే మనకి ఆ వినడానికి ఓపిక ఉండాలి, నిరీక్షణ ఉండాలి కదా. కాబట్టి ఖచ్చితంగా మన దేవుడికి ప్రార్థన చేస్తే ఆయన వింటాడు అనే నమ్మకంతో ప్రార్థన చేసి అడిగిన వాటిని పొందుకోవాలని కోరుకుంటూ వందనాలు.